బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో గంజాయి ముఠాల మధ్య గ్యాంగ్ వార్ నెలకొంది. స్టెరాయిడ్స్ అమ్మకాల్లో తేడా రావడంతో అజీజ్ అనేటువంటి యువకుడిని దారుణంగా హత్య చేశారు. అజీజ్ స్టెరాయిడ్స్ తీసుకుంటుండగా బండరాయితో తలపై మోదారు. ఆయన్ని హత్య చేశారు యూసఫ్ అనే యువకుడు. దాదాపుగా 40 సార్లు అజీజ్ని కత్తితో పొడిచాడు యూసఫ్. నిజంగా ఎంతలా అంటే అక్కడ అమ్మకాల్లో తేడా వచ్చిందంట. వాళ్ళు చేసేదే పిచ్చి పని, ఓ దొంగ పని చేస్తున్నారు. దాంట్లో తేడాలు రావడంతో ఒకరిపై ఒకరు తలలు బాదుకోవడాలు, కత్తులతో పొడుచుకొని దారుణంగా హతమయ్యారు. సో స్టెరాయిడ్స్ అమ్మకాల్లో తేడా రావడంతోనే అజీజ్ అనేటువంటి యువకుడిని యూసఫ్ అనే యువకుడు అతి దారుణంగా హత్య చేశాడు. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్లో ఆ స్టెరాయిడ్స్ సంబంధించి ఆ మెడిసిన్స్ వాటిని చూస్తున్నారు. రైట్ సైడ్లో మీకు కనబడుతోంది. అరెస్ట్ తర్వాత ప్రెస్ బ్రీఫింగ్లో భాగంగా ఆ ప్రెస్ నోట్ని పోలీసులు విడుదల చేశారు. ఇక్కడ కనిపించినటువంటి మొహానికి మాస్క్ వేసుకొని నల్లటోపు పెట్టుకున్నాడు వాడే అజీజ్ అనేటువంటి వ్యక్తిని హతమార్చిన యూసఫ్. సో యూసఫ్ దారుణంగా వ్యవహరించి ఆ అజీజ్ని హతమార్చాడు. ఇక్కడ ఇద్దరు చేసిన తప్పే. ఇద్దరు స్టెరాయిడ్స్ అమ్మకాలకు చేపడుతున్నారట. అయితే అమ్మకాల్లో ఏదో తేడా రావడంతోనే ఈ రకమైనటువంటి దారుణ హత్యకు యూసఫ్ ఒడుగట్టినట్టు తెలుస్తోంది. అజీజ్ స్టెరాయిడ్స్ తీసుకుంటుండగా డైరెక్ట్గా బండరాయితో తలపై మోది 40 సార్లు అజీజ్ని కత్తితో పొడిచి హతమార్చారు యూసఫ్. సో ప్రస్తుతానికి పాత బస్తీలో ఒక్కసారిగా ఈ హత్య ఉదంతం కలకలం రేపుతోంది. అందరినీ కూడా భయభ్రాంతకు గురి చేస్తోంది. నిజంగా హైదరాబాద్లో మీరు ఏం పని చేస్తున్నారంటే మెజారిటీ హైదరాబాద్ సంబంధించినటువంటి యూత్ అంతా కూడా వాడేమో మాదాపూర్ మోడల్ అంటాడు, ఇంకొకడేమో బోయినపల్లి బాయ్ అంటాడు, ఇంకొకడేమంటే విలేజ్. ఇవన్నీ కూడా ఏరియాలు. వానికి వాడి పేర్లు పెట్టుకొని అబ్బాయి పెట్టిన పేర్లు మొత్తం కూడా మర్చిపోయారు. అమ్మనన్న పెట్టిన పేర్లు ఏం గుర్తులేవు. అమ్మనన్న పెట్టిన పేర్లు మొత్తం యాది మరిచి ఏదో రకంగా ఈ బాయిలు ఈ ఇంకా రకరకాల డాన్ల పేర్లు పెట్టుకొని వాడు కేజీ కనుండదు వాడు డాన్ అంటాడు. గట్టిగా ముక్కు పడితే వాడు పానం పోయిద్ది. వాడు నేను బాయిని డాన్ని అని చెప్పేటువంటి ప్రయత్నం వాడు చేస్తూ ఉంటాడు. సో అటువంటి ఆ పిచ్చి వేషాలు, వెర్రి వేషాలు పాపం తల్లిదండ్రులు కూడా ఏం చేయలేరు. ఇక్కడ తల్లిదండ్రులు తప్పడాల్సిన పని లేదు కూడా. తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా, వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపార రీత్యా, లేకపోతే చిన్న కూలినాలు చేసుకున్న వాళ్ళంతా కూడా ఉదయాన్నే పనికి వెళ్ళి సాయంత్రం కాలం ఇంటికి వస్తారు. తమ కొడుకు ఒక్కగానొక్క కొడుకు లేకపోతే తమ కుమారుడు మంచిగా ఉండాలని చెప్పి ఆశతో వాళ్ళు పనిచేసి వాడికి పైసలు ఇస్తూ ఉంటే వీడేమో వాడికి రూపాయి ఆదాయం లేదు. iPhone 16 Pro ఫోన్ కావాలంటాడు. 1,70,000 రూపాయలు పెట్టి ఆ ఫోన్ కొంటాడు. ఫోన్ కొని ఏం చేస్తారా అంటే రీల్స్, ఏ రీల్స్ ఇవన్నీ కూడా యాక్టింగ్ చేసి నటనతో మెప్పిస్తారని కూడా పొరపాటే. బాయ్, డాన్ అనేటువంటి రీల్స్ చేయడం ఇలాంటి పరపటిగా మారిపోయింది. ఇక గంజాయి అయితే హైదరాబాద్లో విచ్చలవిడిగా టీనాప్ ఈగల్ టీమ్ చాలా పకడ్బందీగా గంజాయి నిర్మూలన కోసం ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ ఏదో ఒక దొడ్డిదారిన ఈ రకంగా స్టెరాయిడ్స్, డ్రగ్స్, ఆ తర్వాత గంజాయి లాంటి మాదక ద్రవ్యాలని విచ్చలవిడిగా, మరీ ముఖ్యంగా కొంత మిడిల్ అండ్ స్లమ్ ఏరియాస్లో అయితే చాలా విపరీతంగా నడి రోడ్డు పైన తూలుతూ వాళ్ళంతా కూడా ఊగుతూ అటు ఇటుగా ప్రయాణించినటువంటి ఆ విధానం చూస్తేనే ప్రజలంతా భయభ్రాంతలకు గురవుతుంటారు. మరీ ముఖ్యంగా మొన్న మధ్య బోనాలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రతిష్టాత్మకంగా బోనాల పండుగలు జరుగుతూ ఉంటే అక్కడ జరిగేటువంటి ఆ ఉత్సవాల్లో ఒక గ్యాంగ్ వస్తూ ఉంటుంది. నేను చూసారుగా సికింద్రాబాద్ దగ్గర కూడా లాఠీ చార్జ్ జరిగింది. గతంలో గోల్కొండ బోనాల దగ్గర లాఠీ చార్జ్ జరిగింది. ఎందుకు జరుగుతున్నాయి లాఠీ చార్జ్ అన్నీ కూడా? తాగి తూలుతూ వాడు 10-15 ఏళ్ళు ఉండవు వాడు బాయట, వాడికి 10-15 ఏళ్ళు ఉండవు వాడు బాయ్ అంట. వాడు మాదక ద్రవ్యాలు తీసుకోవడం, గంజాయిలను తీసుకోవడం, సిగరెట్లు, మత్తు, మందు ఈ రకంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటారు. ఇంకా రేపటి నుంచి చాలా పెద్ద ఎత్తున సికింద్రాబాద్ ఈ ప్రాంతాల్లో ఈ పలారం బండ్లు అని చెప్పి కానివ్వండి, లేకపోతే బోనాల పండుగ జరుగుతుంటాయి కదా. సో అటువంటి ఘటనలు కూడా ఈ బాయిలు బయట పడుతుంటారు. ఎందుకు నేను ఈ సందర్భంగా ఇవన్నీ చెప్పాల్సి వస్తున్నానంటే దయచేసి పేరెంట్స్ మీరు కంట కనిపెట్టండి. లేదు, మీ వల్ల కావడం లేదు, మాదక ద్రవ్యాలకు వాళ్ళంతా అలవాటు పడిపోయి ఉన్నారు, ఈ రకంగా ప్రాణాలు పోతున్నాయి, ప్రాణాలు తీస్తూ ఉన్నారంటే కనుక డెఫినెట్గా ఈగల్ టీమ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈగల్ టీమ్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో ఎప్పటికప్పుడు సమాచారాన్ని మీరు అందిస్తే డెఫినెట్గా మీ పిల్లలు ఎవరైతే మాదక ద్రవ్యాల బారిన పడిపోయి వారంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారో, లేదంటే ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ ఉన్నారో డెఫినెట్గా వాళ్ళంతా చేల్చే అవకాశం ఉంది. సో 1908 ఇట్స్ ఎ టోల్ ఫ్రీ నెంబర్. 1908 ఇది ఈగల్ టీమ్ టోల్ ఫ్రీ నెంబర్. సో ఇక్కడ ఈ ఘటన జరిగింది కాబట్టి మిమ్మల్ని కేవలం ఆర్టీవీ వార్తలు చెప్పడమే కాదు, అలర్ట్ చేసే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తోంది. సమాజంలో ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడంతో పాటుగా వార్తల్ని మీకు అందించే ప్రయత్నం ఆర్టీవీ చేస్తోంది. సో అందుకే మీకు చెప్తున్నాను, ఎవరైనా మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలు, గంజాయి, డ్రగ్స్
ఇంకా ఇతరాత్ర ఇష్టానుసారంగా చిల్లరగా వ్యవహరించినా కూడా 1908 ఈ నెంబర్కి ఫోన్ చేయండి. వాళ్ళ వివరాలు తెలియజేయండి. మీ ఇన్ఫర్మేషన్ని మీరు సమాచారం ఇచ్చినట్టుగా ఎక్కడ కూడా ఎవరికి బయటకు రానివ్వకుండా చాలా గోప్యంగా ఉంచుతారు. సో ప్రస్తుతం నేను చెప్తున్న ఈ వార్త పాత బస్తీలో చోటు చేసుకుంది. హైదరాబాద్ పాత బస్తీలో స్టెరాయిడ్స్ అమ్మకాల్లో తేడాలు రావడంతో అక్కడ పైన కనిపించినటువంటి బ్లూ కలర్ షర్ట్ ఆ వ్యక్తిని, అజీజ్ అనేటువంటి వ్యక్తిని యూసఫ్ అనేటువంటి ఓ వ్యక్తి హతమార్చాడు. బండరాయితో తలపై మోదీ 40 సార్లు కత్తితో పొడిచి, 40 కాట్లున్నాయట, దాదాపుగా 40 సార్లు అజీజ్ని కత్తితో పొడిచి యూసఫ్ అనేటువంటి ఆ యువకుడు హతమార్చాడు. ప్రస్తుతానికి ఈ ఘటన పాత బస్తీలో ఒక్కసారిగా కలకలం రేపుతోంది. ఈ ఘటనతో పోలీసులంతా కూడా ఒకసారి అలర్ట్ అయ్యారు. మరింతగా పాత బస్తీలో జల్లెడ పెట్టి ఇంకా ఇటువంటి విధంగా మాదక ద్రవ్యాలు తీసుకునేవారు కానీ అమ్మకాలు చేపట్టేవారు కనుక ఉంటే వారిని కూడా అదుపులో తీసుకునే అవకాశం కనబడుతుంది. మా ప్రతినిధి పెట్రిషా అందుబాటులో ఉన్నారు. ఎస్ పెట్రిషా, సో పాత బస్తీలో ఒక్కసారిగా ఈ మరణ వార్త కలకలం రేపుతోంది. పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన కలిగించే విషయంగా కూడా ఉంది. స్టెరాయిడ్స్ అమ్మకాల్లో తేడాలు రావడంతో ఒక యువకుడిని మరో యువకుడు చాలా దారుణంగా హతమార్చాడు. ఎంత పోలీసులు తీవ్రంగా ప్రయత్నం చేసినా, అటు ఈగల్ టీమ్స్ రంగంలో దిగినా, టీజీ న్యాబ్స్ రంగంలో దిగినా, ఎవరు ఎటువంటి ప్రయత్నం చేసినా కూడా ఈ మాదక ద్రవ్యాల అమ్మకాలని సేవించేటువంటి విధానాన్ని నిలుపలేకపోతున్నారు. సో ప్రస్తుతానికి పాత బస్తీలో ఈ ఘటన పైన అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ పాత బస్తీల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రగ్స్, గంజాయి, అదే కాకుండా స్టెరాయిడ్స్ అమ్మకాలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు పోలీసులు కూడా నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ తరచూ వస్తున్నాయి. కేవలం ఈ ఏదైతే స్టెరాయిడ్స్ అమ్మడం వల్ల కూడా ఇద్దరికి పడలేదు, రెండు గ్రూపులు కూడా గొడవ పడ్డాయని కూడా తెలుస్తుంది. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆజాద్ అన్న వ్యక్తిని కూడా అతి దారుణంగా పొడిచి 40 సార్లు కూడా అతి దారుణంగా పొడిచి మరీ చంపారు. ఒకవైపు ఏదైతే జెప్టో ఉందో, జెప్టోకి సంబంధించిన ప్లేస్ కి రావాలంటూ కూడా ఆ వ్యక్తిని పిలవడం, దాని తర్వాత గోప్యంగా ఉన్న ప్లేస్ లో కూడా అతి దారుణంగా హత్య చేశారని కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది. మొహమ్మద్ అబ్దుల్ అజల్ అతర్ 24 సంవత్సరాల వ్యక్తి. అతను మరి మొహమ్మద్ యూసఫ్ అలియాస్ బుల్లు, వీళ్ళిద్దరు కూడా స్టెరాయిడ్స్ అమ్మడం, గంజాయి అమ్మడం, ఇదంతా కూడా మొహమ్మద్ అనే వ్యక్తి ఎవరైతే యూసఫ్ అని ఉన్నారో అతను అబ్దుల్ అజయ్ కి అలవాటు చేయడం అయితే జరిగింది. వీళ్ళంతా కూడా ఒకటే ఏరియాలో ఉంటారు, బాబానగర్ లో నివసిస్తూ ఉంటారు. గత కొన్ని ఏళ్ల నుంచి కూడా వీళ్ళు ఫ్రెండ్స్. గంజాయి అమ్ముతూ ఉంటారు, ఎవరికి తెలియకుండా కూడా డబ్బులు చేసుకుంటూ ఉంటారు అని కూడా తెలుస్తుంది. గంజాయి అమ్ముతూ స్నేహితులయ్యారని కూడా తెలుస్తుంది. అదే కాకుండా ఇతను యూసఫ్ అనే వ్యక్తి కూడా అనేక సార్లు వేధింపులకి గురి చేశారు. శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టేవాడు, హింసించేవాడు. అదే కాకుండా నేను చెప్పింది మాత్రమే వినాలి, గంజాయి నేను చెప్పిన చోటనే అమ్మాలి, నీకు గంజాయిలో ఇంత డబ్బులే నేను ఇస్తాను, ఇంత పర్సెంటేజ్ ఇస్తాను, నువ్వు నా దగ్గరనే పని చేయాలి, ఎక్కడ కూడా పని చేయొద్దు అంటూ కూడా ఇలా బెదిరింపులకి గురి చేయడం. ఆ తర్వాత యూసఫ్ ఆసిఫ్ ని ఎన్నో చంపాలనుకున్నాడు. వీళ్ళిద్దరికి కూడా విభేదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే ప్రీ ప్లాన్డ్ గా హత్య చేయాలనే ఒక ఉద్దేశంతో కూడా అతను ప్రీ ప్లాన్డ్ ఉండే. కానీ ఎప్పుడైతే వీళ్ళిద్దరికి డబ్బుల విషయంలో గొడవ జరిగిందో, అమ్మకాల విషయంలో నువ్వు నేను చెప్పిన పర్సంటేజే తీసుకోవాలి, నేనే గంజాయి నీకు ఇస్తున్నా కాబట్టి నేను ఎంత పర్సెంట్ నీకు ఇస్తానో అంతే తీసుకోవాలి, నువ్వు మొత్తం డబ్బులు తీసుకోవడానికి లేదంటూ కూడా వీళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగింది. ఆ ఘర్షణలో ఆజాద్ ని పొడిచేశాడని కూడా తెలుస్తుంది. ఆసిఫ్ కూడా నిర్మానుషం ఉన్న ఒక ప్లేస్ కి రమ్మని చెప్పి ఆ తర్వాత కూడా నువ్వు ఇక్కడనే ఉండాలి, అర్ధరాత్రి వేళ కూడా ఆసిఫ్ ని పిలవడం జరిగింది. జెప్టో స్టోర్ బాలాపూర్ లో ఉన్న స్టోర్ కి అతను పిలవడం జరిగింది, 100 ఫీట్ రోడ్. ఆ తర్వాత అక్కడ ఎవరు లేని సమయంలో అర్ధరాత్రి వేళ అతి దారుణంగా 40 సార్లు అతనితో తీసుకొచ్చిన కత్తితో పొడిచి మరీ చంపాడు. ఈ క్రమంలోనే స్థానికులు తర్వాత 2-3 గంటల తర్వాత ఉదయం చూసుకున్నారు. వెంటనే పోలీసులకి చెప్పడం జరిగింది. దాని తర్వాత వీళ్ళందరూ కూడా అతని మీద గాలింపు చర్యలు కొనసాగించారు. వెంటనే చదర్ఘట్ పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో కూడా ఈగల్ టీం ఫామ్ అయింది. అదే కాకుండా నార్కోటిక్ పోలీసులు కూడా తమదైన స్టైల్లో కూడా డ్రగ్స్ ని హరికట్టాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి ఉంది. కానీ అయినప్పటికీ కూడా హైదరాబాద్ లో తరచూ
లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇష్టానుసారంగా గంజాయి ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు. డ్రగ్స్ కూడా ప్రతి పబ్స్ లో దొరుకుతుంది. ఎంత అరికట్టాలని ప్రయత్నించినప్పటికీ కూడా స్కూల్స్ లో, కాలేజ్ లో కూడా ఈ గంజాయి కల్చర్ అనేది కూడా వ్యాపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా ఖచ్చితంగా మరింత నిఘా పెట్టాలి. మరింత ఇటువంటి కన్స్యూమర్స్ ని, పెడ్లర్స్ ని కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది. రైట్ పెట్రిషియా, సో మొత్తం మీద హైదరాబాద్ పాత బస్తీలో దారుణం జరిగింది. అజీజ్ అనేటువంటి యువకుడిని, యూసఫ్ అనే యువకుడు చాలా దారుణంగా బండరాయితో మోదీ 40 సార్లు కత్తితో పొడిచి చాలా దారుణంగా హతమార్చాడు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వ్యక్తి ఆజీజ్. సో ఆజీజ్ని అటు యూసఫ్ అనే వ్యక్తి చాలా దారుణంగా, ఇద్దరి మధ్యలో స్టెరాయిడ్స్ అమ్మకాల్లో తేడా వచ్చిందట. వాళ్ళు చేసేది దొంగ పని. ఆ దొంగ పనికి ఇంకో వ్యక్తి వచ్చేసి నాకు నమ్మకాన్ని ద్రోహం చేస్తావా, నన్ను నమ్మించి మోసం చేస్తావా అని చెప్పి ఆ ఎదుటి వ్యక్తి స్టెరాయిడ్ తీసుకొని మత్తులో ఉండగా ఒక్కసారిగా బండరాయితో కొట్టి కత్తితో ఆయన 40 సార్లు పొడిచి చాలా దారుణంగా హతమార్చాడు. హైదరాబాద్లో ఈ విధానం మారాలి. డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా సిటిజన్. ఆర్టీవీ మళ్ళీ చెప్తోంది, కేవలం వార్తలనే కాదు, వాళ్ళు అలర్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా ఎప్పటికప్పుడు ఆర్టీవీ చేస్తూనే ఉంది. కాబట్టి మీరంతా డెఫినెట్గా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. మీ చుట్టూ మీరు రోడ్డుపై వెళ్తున్నా కానివ్వండి, మీ పరిసర ప్రాంతాలు ఇంకెక్కడైనా చదువుకున్న వ్యక్తులుగా ఆర్టీవీ వ్యూవర్స్గా మీరు ఒక పని చేయండి దయచేసి. 1980 ఇది అక్కడ టోల్ ఫ్రీ నెంబర్. సో ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా 1908 ఇది తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా పదే అంటే క్రైమ్ రేట్ తగ్గాలంటే డెఫినెట్గా మాదక ద్రవ్యాలు, గంజాయి, డ్రగ్స్ లాంటి సేవించే విధానం తగ్గాలి. హైదరాబాద్లో మెజారిటీ యూత్ మొత్తం కూడా వారికి కేజీ కన్నుండదు, వాడు డాన్ పేరు చెప్తాడు వానికి వాడు ఒక అమ్మని పెట్టినటువంటి ఆ పేరును మర్చిపోయి కొత్తగా వాళ్ళు పేరు పెట్టేసుకొని ఇన్స్టాగ్రామ్లు, సోషల్ మీడియాలో విచ్చలవిడతరంగా పిచ్చి వేషాలు వేస్తూ ఈ రకంగా మాదక ద్రవ్యాలు తీసుకొని ఒకరిపై ఒకరు కొట్టుకోవడాలు, గ్యాంగ్ వార్లా చాలా దారుణంగా ఉంది పరిస్థితి. సో ప్లీజ్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎటువంటి వ్యక్తులు ఉన్నా కూడా 1908 ఈ నెంబర్కి మీరు టోల్ ఫ్రీ ద్వారా వారి సమాచారం అందించవచ్చు. మీరు ఎవరైతే మీ ఇన్ఫర్మేషన్ ఇస్తారో